బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్కి హైకోర్టు నోటీసులు. తెలంగాణ సీఎం కేసీఆర్కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం బంజారా హిల్స్లో అత్యంత ఖరీదు అయిన 4,935 గజాల భూమిని టీఆర్ఎస్ ఆఫీస్కు కేటాయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. నిజానికి ఏ పార్టీ జిల్లా కార్యాలయానికి గతంలో భూములు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం తమదేనని అనుకున్నారో ఏమో ఇష్టానురాజ్యంగా కేటాయింపులు చేశారని అనేక విమర్శలు వచ్చాయి. అత్యంత ఖరీదు అయిన భూమిని గజానికి 100 రూపాయల చొప్పున కేటాయించారని పిటిషన్లో వివరించారు. అలాగే జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్కి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే సిఎస్, సిసిఎల్ఏ, రెవెన్యూ సిఎస్, హైదరాబాద్ కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలి అని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ కార్యాలయాన్ని తలదన్నేలా జిల్లా ఆఫీసును నిర్మించాలి అని కేసీఆర్ భావించారని ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి. దీనికి వాస్తు దోషమే అసలు కారణంగా అనేక అనుమానాలను తెరపైకి తెచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.